హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మనం ఈ వీడియోలో అయితే మన ఇంటర్లింక్ గురించి కేవైసీ ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియో చూద్దాం. ముందుగా అయితే మనం ఛానల్ కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి, ఒక లైక్ ఇచ్చేసేయండి. మీ ఇంటర్లింక్ మీరు ప్లే స్టోర్లో కదా నాకు యాప్ ఉంది కదా, యాప్లో అప్డేట్ చేయండి. యాప్ని ఒకసారి మీకు చూపిస్తా. ఇక్కడ మీరు ఇంటర్లింక్ అని ట్యాప్ చేయండి. టైప్ చేసి ఇక్కడ నేను ఆల్రెడీ అప్డేట్ చేసిన కాబట్టి నాకు అప్డేట్ అని చూపిస్తలేదు. అలాగే మీకు యాప్ ఉంది కాబట్టి మీరు యాప్లో నుంచి కూడా అప్డేట్ చేసుకోవచ్చు. ఇక ఇట్లా ఇంటర్లింక్ యాప్ ఓపెన్ చేయండి. ఇక్కడ బెస్ట్ మీకు కనిపిస్తుంది ఫస్ట్ స్టార్టింగ్లో అప్డేట్ ఇంటర్లింక్ అని. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ ఏమైనా లింక్స్ కావాలంటే అక్కడ ఇస్తాను నేను. యాప్స్ లింక్ కానీ ఏమైనా ప్రామోట్ కానీ. ఓకే, నేను ఇక్కడ ఆల్రెడీ యాప్ అప్డేట్ చేసి కాబట్టి నాకు ఇక్కడ చూపించలేదు. అప్డేట్ చేసిన తర్వాత ఇక్కడ ఇట్లా చూపిస్తుంది. ఈ కింద మీకు వెరిఫై ఐటీఎల్జీ కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు కేవైసీ డీటెయిల్ చూపిస్తుంది. ఇక్కడ మనకు ఎంతమందికి కావాలి, ఇక్కడ వెరిఫై ఐటీఎల్జీ బ్యాలెన్స్ ఇక్కడ ఏం చూపిస్తుంది, 0 చూపిస్తుంది. ఇక్కడ మైనింగ్ రేటు, గ్రూప్ మైనింగ్, మీకు 2 సైకిల్. తర్వాత ఇక్కడ వెరిఫై కనిపిస్తుంది మనకి. ఇక్కడ వెరిఫై యువర్ ఐటీఎల్జీ దీని యాప్లో ఇక్కడ అప్లై చేసుకోవాలి. ఇక్కడ సోషల్ మీడియా కనెక్ట్, మనకైనా సోషల్ మీడియా ఉంటే ఇక్కడ దీని ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ మనం ఇక్కడ వెరిఫై ఐటీఎల్జీ మీద ట్యాప్ చేద్దాం. ఇంకా వెరిఫికేషన్ చూపిస్తుంది అన్నమాట. వెరిఫికేషన్ చూపిస్తుంది. ఇంకా మనకు వెరిఫికేషన్ లెవెల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే మన డాక్యుమెంట్ మనం సబ్మిట్ చేస్తే మనకు అది వెరిఫికేషన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ వ్యూ లిస్ట్ క్యాల్కులేటర్ ఉంది, దాని మీద ట్యాప్ చేయండి. తర్వాత ఇక్కడ ఇండియన్ యూజర్లు నాకు ఏ కంట్రీస్ అన్ని కంట్రీస్ యూజర్స్ మనకు కనిపిస్తుంది ఇక్కడ. ఇక చైనీస్, ఇండోనేషియా, కొరియన్, నైజీరియా, వియట్నాం, గ్లోబల్ ఇక్కడ ఉందన్నమాట. మనకి ఇండియా కావాలి కాబట్టి ఇండియన్ మీద ట్యాప్ చేసి అప్లై చేయాలి. నెక్స్ట్ సక్సెస్ఫుల్ అయిందన్నమాట. మనకు కొంచెం ఇక్కడైతే టైం తీసుకుంటుంది. అంటే యూజర్ ఇది ఏయా లేకపోతే హ్యూమన్ అని మనకు కొంచెం టైం తీసుకొని మనకు చెప్తుందన్నమాట. వెయిటింగ్ క్వీరీ. ఓకే, మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 24 అవర్స్ కావాలంట, ఒకటి సెలెక్ట్ కావాలంటే. మనం దీని గురించి తర్వాత చెప్పుకుందాం. ఇది వెరిఫై అయినాక మళ్ళీ ఇంకో నెక్స్ట్ వీడియో చేస్తా. ఒక క్వైరీ క్లిక్ చేస్తే ఇక సెలెక్ట్ కానీ టైం పడుతుందంట. మనం ఇంకోటి చూద్దాం. ఇక్కడ బ్యాక్ వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ మైగ్రేట్ యువర్ ఐటీఎల్జీ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. మీరు ఇంతకుముందుకు ఏదైతే ఐడి క్రియేట్ చేసుకున్నారో ఐడి ఇక్కడ మీకు సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏది అంటే అది. ఓకే, నేను ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను. అంటే మనం క్రియేట్ చేసుకుని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఉంది కదా కమింగ్ సూన్ అని, వచ్చాక దాని మీద ట్యాప్ చేస్తే మనకు ఐటీఎల్ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది అన్నమాట. మనకు బ్యాంక్ కోడ్ ఎట్లనో ఇది కూడా అకౌంట్ అని మాట్లాడనమాట. ఇలా క్లిక్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సోషల్ మీడియా కనెక్ట్ చేసుకోవచ్చు. మీ అకౌంట్ ఉంటే ఇక్కడ సోషల్ మీడియా అకౌంట్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ అకౌంట్ సోషల్ మీడియా, తర్వాత ఇక్కడ ట్విట్టర్, యూట్యూబ్, మీకు ఇన్స్టాగ్రామ్ టైప్ చేసుకొని తర్వాత ఇక్కడ లింక్ పే చేసి ఇక్కడ నెక్స్ట్ కొడితే అయిపోతుంది అనమాట. ఓకే, ఈ వీడియో ఇంతనమాట. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంటే ఇక్కడ వెరిఫై అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో నెక్స్ట్ వీడియో చేస్తా, అప్పుడు చూపిస్తాను మీకు. డాక్యుమెంట్ మొత్తం 4 స్టెప్స్ ఉన్నాయి. 4 స్టెప్స్ అయిపోయినాక మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. ఓకే, ఈ వీడియో ఇంత అనమాట. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అందరికీ మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి.